2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఇక నుంచి మీరు యూపీఐ చెల్లింపులు చేయబోతున్నారా? అయితే ఒక్క నిమిషం ఈ స్టోరీ వినండి. ఎందుకంటే ఇప్పుడంతా డిజిటల్ యుగం. ₹1 అయినా డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. రూపాయి నుంచి లక్షల్లో చెల్లింపులన్నీ డిజిటల్ గానే జరుగుతున్నాయి. ఎంతలా అంటే యూపీఐ స్కాన్ లేనిదే లైఫ్ ముందుకెళ్లదన్నట్టుగా మారిపోతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం మాత్రమే యూపీఐ ద్వారా చెల్లింపుదారులకు భారం కాబోతుంది అన్నది ఇప్పుడు పెద్ద టాక్. అదేంటంటే ఇప్పటి వరకు డిజిటల్ పేమెంట్లను అడ్డుకుంటున్న చట్టానికి కేంద్రం సవరణ చేసింది. గతంలో ఉన్న పేమెంట్స్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007కు తీసుకువచ్చిన సవరణను లోక్సభ ఆమోదించింది. చట్టంలోని సెక్షన్ 10A ప్రకారం ఎలక్ట్రానిక్స్ లావాదేవీలపై బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లు సర్వీస్ ఛార్జీలు వసూలు చేయకూడదు. అంతేకాదు, ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 SU ప్రకారం 50 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ సంస్థలు రూపే డెబిట్ కార్డులు, భీమ్ యూపీఐ QR కోడ్లతో నిర్వహించే ట్రాన్సాక్షన్ కూడా ఫ్రీ. అయితే కొత్తగా వచ్చిన చట్టంలోని సెక్షన్ 10Aలో కీలక సవరణలు తీసుకొచ్చింది. దీంతో బ్యాంకులు, ఫైనాన్స్ సర్వీసులు చేసే సంస్థలకు ఛార్జీలు వసూలు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇదే ఇప్పుడు యూపీఐ వాడేవారికి పెద్ద సవాల్గా మారింది. అయితే చట్టంలో ఒక వెసులుబాటు మాత్రం ఉంది. కేంద్రం చెప్పేది మాత్రం మరోలా ఉంది. డిజిటల్ లావాదేవీలపై విధించే MDR బిజినెస్ చేసేవారికి తప్పితే వినియోగదారులకు కాదంటోంది. కానీ వ్యాపారులు మాత్రం ఎక్కడ ఊరుకుంటారు? వారు ఒక్క పైసా భరించరు. కస్టమర్లపైనే వేస్తారన్నది సత్యమంటారు ఆర్థికవేత్తలు. మరో లాజిక్ ఏంటంటే 2000 లోపు ఉన్న ట్రాన్సాక్షన్ పై ఎలాంటి సర్వీస్ ఛార్జీలు ఉండవని చట్టంలో పెట్టారు. అంతకు మించితే మాత్రం వాతలు తప్పవన్నమాట.